ఓం శ్రీ గురుభ్యో నమః. ఇక్కడ ఏదైతే మనం జన్మజాతకాన్ని చూసుకున్నప్పుడు జన్మజాతకంలో ఉండే ఫలితాలు వేరుగా ఉంటాయి, గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు వేరుగా ఉంటాయి. ఎప్పుడు కూడా నేము, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ అలానే తీసుకొని దాన్ని క్యాలిక్యులేషన్ చేసి జాతకాన్ని చెప్పటం విధానం అనేది మనం జన్మజాతకం అంటాం. అంటే గోచారం వేరు. ఎప్పుడు కూడా గ్రహాలు మారుతున్న దాన్ని గోచారం అంటాం. ఒక బర్త్ చార్ట్ని 16 లగ్న కుండళ్ళు ఎనాలిసిస్ చేసి చెప్పటం అనేది వేరుగా ఉంటుంది. అది రాశిచక్రమని, భావచక్రమని, నవాంశమని, దశమాంశమని, త్రింశాంశమని, కవేదాంశమని, అలానే హోరా, ద్రేకాణం ఇలాంటి 16 లగ్న కుండళ్ళనే ఉంటాయి. అలానే దశలు, అంతర్దశలు అంటే ఏ దశలు అనేది వాళ్ళకి యోగిస్తుంది, ఏ దశల్లో యోగించదు, అలానే ఏ గ్రహాలు ద్వాదశ భావాల్లో ఏ విధంగా ఉండబోతున్నాయి. అంటే ఒక లగ్నాన్ని మనం అనుసరించేటప్పుడు తనుభావమని, ధనభావమని, తృతీయ భావమని, సోదర భావమని, అలానే చతుర్థ భావమని, పంచమ భావమని, సంతాన భావమని ఇలాంటి భావాలు అనేవి మనకు 12 భావాలు చెప్పబడింది. ఈ 12 భావాల్లో ఏ గ్రహాలు ఉన్నాయి, ఆ భావాధిపతులు, ఆ రాశిలో ఏ గ్రహాలు ఉన్నాయి, ఆ రాశ్యాధిపతులు ఎక్కడున్నారు, వారి యొక్క దృష్టి ఏంటి, ఏ దశలు జరుగుతున్నాయి, ఏ రకంగా దోషాలు అనేవి జాతకపరంగా ఉన్నాయి అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా జన్మజాతకం అన్నంత ప్రయారిటీ గోచారం అనేది ఉండదు. కాబట్టి మన జన్మజాతకాన్ని చూసుకొని మన లగ్నాన్ని మ్యాథమెటికల్గా క్యాలిక్యులేట్ చేసి ఎన్ని డిగ్రీల్లో గ్రహాలు ఉన్నారనేది మనం అనాలిసిస్ చేస్తే జీవితం అనేది, లైఫ్ అనేది మన పర్ఫెక్ట్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అందులో ముఖ్య పాత్ర ద్వాదశ లగ్నాల యొక్క పాత్ర అనేది చాలా ముఖ్యంగా ఉంటుంది. ఈ లగ్నాలు ఏ విధంగా ఉన్నాయి, ఆ లగ్నాల నుంచి ఏ గ్రహాలు ఉన్నాయి, వాటి యొక్క ఫలితాలు ఏంటి, వాటి యొక్క దృష్టి ఏంటి, మనం ఒకసారి అనాలిసిస్ చేద్దాం. ఇక్కడ మనకి దశలు కలిసి రాకపోయినా అంతర్దశలు వస్తూ ఉంటాయి. అంతర్దశల్లో ఏదైతే మనకి కొన్ని దశలు అనుకుంటాం, ప్రతి లగ్నానికి కొన్ని దశలు శుభత్వాన్ని ఇస్తుందని అనుకుంటాం. ఆ దశలు జీవితంలో కొంతమందికి రావు, 1-2 దశలే వస్తుంటాయి. కొంతమందికి ఒక దశే వస్తుంది, కొంతమంది 2 దశలు వస్తాయి, కొంతమంది 3 దశలు వస్తాయి. 3 దశలతో వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కాబట్టి ఆ దశలు రాకపోయినా అంతర్దశలు వస్తుంటాయి. అంటే ఆ గ్రహాలకు సంబంధించిన అంతర్దశలు వచ్చినప్పుడు కూడా మనకు సుఫలితాలు జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అదొకటి. కొన్ని లగ్నాలకి ఏంటంటే ఆ దశలు అనేవి చెడు దశలు వస్తుంటాయి. ఈ గ్రహాలు చెడు దశలు వచ్చే అవకాశం ఉందని నేను చెప్పినప్పుడు ఆ అంతర్దశల్లో చెడు అంతర్దశలు ఉంటాయి. ఆ చెడు అంతర్దశల్లో వచ్చినప్పుడు కూడా ఉదాహరణకి ఒక లగ్నానికి, ఉదాహరణకి మేషలగ్నానికి ఉదాహరణకి కుజుడు మహర్దశ బాగా కలిసి వస్తుందని నేను చెప్పా. కానీ వాళ్ళ జీవితంలో వచ్చేటప్పటికల్లా కుజ మహర్దశ వస్తుంది. వచ్చిన తర్వాత కుజుడిలో చెడు అంతర్దశ వస్తుంది. అప్పుడు ఫలితం అనేది మధ్య రకంగా ఉంటుందని మనం బేరీజ్ వేసుకోవాలి. అందువల్ల అక్కడ కుజుడే అంతర్దశ వస్తుంది, చెడు దశ వస్తుంది. ఉదాహరణకి చెడు దశ ఒకటి వచ్చింది అనుకుంటా, కుజుడు అంతర్దశలో అది కూడా మధ్య రకంగా ఉంటుంది. అంటే మనకి శుభత్వాన్నిచ్చే మహర్దశ వచ్చినా, శుభత్వాన్నిచ్చే అంతర్దశ వచ్చినా మనకి మంచి ఫలితాన్ని వస్తాయి. అలానే ఇక్కడ ఏదైతే ఆ మహర్దశ అనేది మనకు కలిసి రాదో, ఆ మహర్దశ కలిసి రాకపోయినా అంతర్దశ కలిసి వచ్చే అవకాశం అనేది ఉంటే మధ్య రకమైన ఫలితాన్ని ఇస్తారని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటివన్నీ కూడా మన జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా చెప్పబడింది. కాబట్టి లగ్నం అనేది చాలా ఇంపార్టెంట్గా మనం ప్రాతిపదికగా తీసుకోవాలి. ద్వాదశ లగ్నాల్లో 5వదైన సింహలగ్నం. సింహలగ్నంలో జన్మించిన వాళ్ళకి ఏ దశలు జీవితంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది, ఇవన్నీ కూడా జన్మజాతకాన్ని బట్టి మాత్రమే మన అనుసరించి ముందుకు వెళ్ళాలి. నిజంగా గోచారం కాదు, జన్మజాతకం బర్త్ చార్ట్ని బట్టి అనుసరిస్తే మనకు కరెక్ట్గా ఆ విషయాలు తెలుస్తాయి. అయితే సింహలగ్నంలో జన్మించిన వాళ్ళకి ఏ మహర్దశలు కలిసి వస్తాయి అంటే రవి మహర్దశ, అలానే గురు మహర్దశ, గురు మహర్దశతో పాటు కుజ మహర్దశ. అంటే ఈ 3 మహర్దశలు కూడా అంటే రవి, కుజుడు, గురువు శుభత్వాన్ని ఇచ్చే అవకాశం ఒకటి ఉంది. అలానే శని, బుధుడు, శుక్రుడు పాపులు అంటారు. అలానే ఇక్కడ ఏదైతే నేను చెప్పిన ఈ మహర్దశలు, రవి మహర్దశ ఉంది. ఈ రవి నీచస్థానంలో లేకుండా ఉచ్చస్థానంలో, నీచస్థానం అంటే ఏమిటి, తులారాశిలో ఉండకూడదు, ఉంటే కూడా ఇబ్బందికరమైన రవి మహర్దశ కలిసి రాదు. నీచస్థానంలో లేకపోతే రవి ఖచ్చితంగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అదృష్టయోగం, ఆరోగ్యం మహాభాగ్యం ఉంటుంది, ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్ జరగటం, ఆరోగ్యం బాగుండటం ఒకటి.
కొత్తగా నూతనంగా ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళకు కూడా వాళ్ళు అనుకున్న దానికంటే కూడా ఎక్స్పెక్ట్ చేయని దానికంటే కూడా మంచి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగంలో మంచి పదవిలో ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రాజకీయ నాయకులు కూడా చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అలా డాక్టర్స్ కావటం, మెడికల్ సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉండటం, ఎంబీబీఎస్ చేయటం, అలానే వివిధ వృత్తుల్లో బాగా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ రవి కలిసి వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. రవి తర్వాత ఏమిటి? కుజుడు. అంటే పంచమాధిపతి కుజుడయ్యాడు. ఇక్కడ ఏదైతే సింహలగ్నం నుంచి గురువు పంచమాధిపతి గురువు అయ్యాడు. ఈ గురువు వల్ల అనుకూలంగా ఉండే అవకాశం ఖచ్చితంగా. పంచమాధిపతి అలానే అష్టమాధిపతి అయిన గురువు కలిసి వచ్చే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి గురు మార్గదశలో విద్య రావటం, ధనం కలిసి రావటం, ఆర్థిక పరంగా అనుకూలంగా ఉండటం, ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్ చెందటం, మంచి ఉద్యోగాలు, ప్రమోషన్లు, మంచి సంతానము జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే గురువు ధనకారకుడు, సంతానకారకుడు కాబట్టి. అలానే గురువు మకర రాశిలో ఉండకూడదు, మంచి స్థానాల్లోనే మాత్రమే ఉండాలి. చెడు స్థానాల్లో ఉన్న నీచబడ్డ మళ్ళీ అశుభ ఫలితాలు వస్తాయి. ఈ కండిషన్స్కి మంచి స్థానాల్లో ఉండాలి. నీచత్వం అనేది పొందకపోతే గజకేశ్వర యోగం లాంటివి, అంటే గురుచంద్రుల యొక్క కలయిక గజకేశ్వర యోగం అంటారు. శుభస్థానంలో ఉంటే మనకి ఆర్థిక పరంగా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఫైనాన్షియల్ పరంగా మనం నష్టపోం. అంటే ఆ లగ్నం నుంచి గురువు 6, 8 పరమ స్థానాల్లో ఉండకూడదు. గురు రాహులు కానీ, గురుకేతువులు కానీ, అలానే గురు రాహు నక్షత్రాలు కానీ, కేతు నక్షత్రాల్లో కానీ, గురు శని నక్షత్రాల్లో కానీ గురువు శని కంజంక్షన్ కలవకూడదు. కలవకపోతే మన ఆర్థిక స్థితిగతి అనేది చాలా బాగుంటుంది అని అర్థం. అలానే చంద్రుడు మధ్య రకమైన ఫలితాన్ని ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ సింహలగ్నానికి రవి లగ్నాధిపతి కావటం వల్ల శుభత్వాన్ని, చంద్రుడు వ్యయాధిపతి కావటం వల్ల సహచర్య వశము కలిగే ఫలం ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే మధ్య రకమైన ఫలితాన్ని ఇస్తాడు. కుజుడు వచ్చేటప్పుడు చతుర్థ నవమాధిపతి కనుక కేంద్ర కోణాధిపతి కావటం వల్ల కుజుడు యోగకారకుడు అవుతాడు. కుజుడి వల్ల మంచి జరిగే అవకాశం ఉంటుంది. బుధుడు తృతీయ ఏకాదశపతి కావటం వల్ల అలానే ధనయోగము మంచివాడైనను రాజయోగానికి కొద్దిగా మధ్య రకమైన మిశ్రమైన ఫలితాన్ని ఇస్తాడు బుధుడు. అంటే అంత అనుకూలమైన ఫలితాన్ని ఇవ్వడని అర్థం. గురుడు పంచమాధిపతి కావటం వల్ల శుభఫలితాన్ని ఇస్తాడు. అలానే శుక్రుడు కూడా తృతీయ దశమాధిపతి కావటం వల్ల కూడా పాపయ్యాడు. కాబట్టి ఇతను కూడా అష్టమాధిపతి అయిన గురు సంబంధం ఉంటే మంచిది కాదంటారు శాస్త్రంలో. శని సప్తమాధిపతి అయినందువల్ల పాపియే కానీ మారకుడు కాదు. అంటే టోటల్గా మనకి ఎలా ఉంటుందంటే రవి, కుజుడు, గురువు ఈ 3 గ్రహాలు సుఫలితాన్ని ఇస్తాయి. మిగతా గ్రహాలన్నీ కూడా మిగతా గ్రహాల యొక్క దశలో మనం జాగ్రత్తగా ఉండాలి. దానికి కొన్ని పరిహారాలు చెబుతున్నాను. ఆ పరిహారాలు చేసుకొని మనం ముందుకు వెళ్తే చాలా మంచిది. ఎందుకంటే శని మహర్దశలో ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి. దానికి ప్రత్యేకంగా రెమెడీస్ చూసుకొని దాని జాతకాన్ని పర్ఫెక్ట్గా అనాలిసిస్ చేసి 16 లగ్నం కూడా అనాలిసిస్ చేసి మనం జాతకపరంగా చూసుకుంటే మనకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మన జాతకంలో ఎప్పుడూ కూడా ఉద్యోగ ప్రయత్నాల్లో కానీ, గవర్నమెంట్ ఉద్యోగం కానీ, ప్రైవేట్ ఉద్యోగం కానీ, మన లైఫ్లో స్టార్డమ్ అదృష్టం కలగాలంటే ఏంటంటే రవి బాగుండాలి. రవి బాగలేదు అని అనుకోండి, సూర్య నమస్కారాలు, సూర్యుడి యొక్క ఆరాధన, అలానే సూర్య హోమము, అలానే సౌర పాశుపతాస్త్ర రుద్రాభిషేకం చేయాలి. అంటే సూర్యుడు ఆరోగ్యాన్ని, ఉద్యోగాన్ని, అదృష్టాన్ని, రాజయోగాన్ని ఇచ్చేవాడు సూర్యుడు. కాబట్టి సూర్యుడు మన జాతకంలో నీచబడినా, అలానే మనకి ఉచ్చస్థానంలో లేకుండా నీచబడితే ఏదైతే మనకి ఆ రవి వల్ల ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయో మనం చూసుకుని రవి యొక్క దోషాన్ని పరిహారం చేయాలి. అలానే చంద్రుడు మనోకారకుడు అంటాం మనం. ఆ చంద్రుడు మానసికంగా ఆందోళన తీసుకొచ్చేవాడు. అలానే నీటి మీద, అలానే సముద్రాల మీద, నదుల మీద ప్రమాదాన్ని, సైకలాజికల్గా మెంటల్లీ డిజార్డర్ తీసుకొచ్చేవాడు చంద్రుడు. ఆ చంద్రుడి యొక్క దోషాన్ని తొలగించుకోవాలంటే చంద్రుడి యొక్క జపం చేసుకోవటం కానీ, అలానే చంద్రుడికి సంబంధించిన వివిధ పద్ధతులు, వివిధ రెమెడీస్ చేసుకోవటం వల్ల మనకు మానసికంగా ఉత్సాహం అనేది కలిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే మెంటలీ డిజార్డర్ లేకుండా. అలానే కుజుడు ప్రమాదాన్ని చేసేవాడు. కోర్టు సమస్యలు, అన్నదమ్ముల మధ్యలో గొడవలు, అలానే మెడికల్ కంపెనీలు, రియల్ ఎస్టేటు, అలానే భూములు, అపార్ట్మెంట్లు, ఇళ్ళు ఇవన్నీ కూడా తెలిపేవాడు ఎవరంటే అంగారకుడు. ప్రమాదాలను తెలిపేవాడు కూడా అంగారకుడే. దానికి అంగారకుడు నీచ స్థానంలో ఉన్నా, అంగారకుడు బాగలేకపోయినా, కుజదోషం ఉన్నా దానికి ఖచ్చితంగా అంగారక పాశుపతాస్త్ర రుద్రాభిషేకం లాంటివి, కుజ జపం లాంటివి, అంగారక హోమాన్ లాంటివి చేసుకోవటం మంచిది. అలానే బుధుడు బుద్ధికారకుడు.
బుధుడు నీచబడ్డా అలానే మేధస్సునిచ్చేవాడు, అలానే ప్రణాళికాబద్ధంగా వెళ్ళేవాడు, అలానే ప్రణాళికాబద్ధంగా మనం వెళ్ళలేని స్థితిలో ఆలస్యం జరుగుతున్న పనులలో ఫైనాన్షియల్ పరంగా కానీ విద్య పరంగా కానీ అనుకూలంగా లేకపోతే బుధుడి యొక్క దోషాన్ని మనం పరిహారం చేసుకొని ముందుకు వెళ్ళాలి. అలానే గురువు అంటే విద్యాకారకుడు, ధనకారకుడు, యోగాన్ని ఇచ్చేవాడు, అదృష్టాన్ని ఇచ్చేవాడు గురువు. అంటే గురువు అనుకూలంగా లేకపోతే ఖచ్చితంగా బృహస్పతి పాశుపతాస్త్ర రుద్రాభిషేకం. గురువు నీచ స్థానంలో ఉన్న ఎన్ని డిగ్రీల్లో నీచ స్థానంలో ఉన్నాడు అనేది మనం చూసుకోవాలి. ఆ గురువు యొక్క ఫలితాన్ని మనం అనుసరించి గురువు యొక్క దోషాన్ని మనం పరిహారం చేసుకోవాలి. దానికి బృహస్పతి పాశుపతాస్త్ర రుద్రాభిషేకాలు ఉంటాయి, గురు జపాలు కూడా ఉంటాయి. ఖచ్చితంగా రెమెడీ అనేవి ఖచ్చితంగా చేసుకొని ముందుకు వెళ్ళాలి. వివాహకారకుడు అంటే కళత్రకారకుడు, అలానే లగ్జరీని ఇచ్చేవాడు, సుఖాన్ని సౌఖ్యాన్ని భోగాన్ని ఇచ్చేవాడు, వివాహం జరిపించేవాడు శుక్రుడు. శుక్రదోషం ఉంటుంది కొన్ని జాతకాల్లో. అంటే శుక్రదశ కలిసి రాని వాళ్ళు ఉంటారు. నేను చెప్పిన రవిదశ, అలానే చంద్రుడు, కుజుడు, బుధుడు, గురువు, ఈ శుక్రదశలు అంతర్దశలు బాగలేని వ్యక్తులు కూడా శుక్రుడు వివాహం కాబట్టేదో ఆలస్యం అవుతుంది, దగ్గరికి వచ్చినట్టు వచ్చిపోతుంది, ఏది కూడా మనం పనులు చేయలేకపోతున్నాం, వాహనాలు కొనుగోలు చేయలేకపోతున్నాం అనే వ్యక్తులందరూ కూడా భృగు పాశుపతాస్త్ర రుద్రాభిషేకం లాంటివి చక్కగా జాతకాన్ని చూపించుకొని జాతకంలో అసలు నిజంగా దోషం ఉందా లేదా తెలుసుకొని ముందుకు వెళ్ళటం అనేది చాలా మంచిది. శని ఆయుక్కారకుడు అంటే శని మహర్దశ కలిసి వస్తుందా లేదా, ఆ లగ్నానికి శని బాగలేడా, శని నీచ స్థానంలో ఉన్నాడో మనం తెలుసుకోవాలి. శని ఆయుష్ ఇచ్చేవాడు శని. ఆరోగ్యపరంగా అనారోగ్యం చేసేది, ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగించేవాడు కూడా శనే. అలానే రవి కూడా ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగించేవాడే. అలానే కుజుడు ప్రమాదాలను కలిగించేవాడు. కాబట్టి శని యొక్క దోషం పోవటానికి శని జపము, శనికి సంబంధించిన హోమము, అలానే తైలాభిషేకం లాంటి వివిధ పద్ధతులు చాలా ఉన్నాయి. ఆ శని యొక్క దోషం తొలగించుకోవటం చాలా మంచిది. అలానే రాహు అంటే విదేశాలకు వెళ్ళటం, జీవితంలో మాయగా ఉండటం, జీవితంలో ఏది కూడా అనర్థాలకు దారితీసే అవకాశాలు, దగ్గరకు వచ్చినట్టు వచ్చి పనులు లేటుగా జరగడానికి రాహువు సంబంధించినవి కూడా సర్పసూక్త పాశుపతాస్త్ర రుద్రాభిషేకం లాంటివి చేసుకోవాలి. రాహు మార్గదశ కలిసి వస్తుందా లేదా కూడా చూసుకోవాలి. అలానే కేతు జ్ఞానకారకుడు కేతు అంటాడు. ఆ కేతువు మంచి స్థానంలో లేకపోయినా రాహుకేతు నీచ స్థితిలో ఉన్న సర్పదోషాలు, కారసర్పదోషాలు ఉన్నా కూడా ఆ కేతు యొక్క దోషాన్ని పరిహారం చేసుకోవడానికి గణపతి యొక్క ఆరాధన చాలా ముఖ్యమైనది. కాబట్టి ఆ కేతు మహర్దశ కలిసి వస్తుందా లేదా కూడా చూసుకోవాలి. ఇవన్నీ కూడా జన్మజాతకాన్ని బట్టి, ద్వాదశ భావాలను బట్టి, రాశ్యాధిపతులను బట్టి నిజాన్ని తెలుసుకొని మనం ముందుకు వెళితే దాని యొక్క పరిహారాలు, ప్రతి పరిహారానికి కూడా ఖచ్చితంగా ఒక జీవితంలో ప్రాబ్లమ్స్ ఉందంటే ఖచ్చితంగా పరిహారం చేసుకుంటే చాలా మంచి జరిగే అవకాశం ఉంటుంది. నెగిటివ్లో ఉంటేనే మనం పాజిటివ్ వస్తే మనకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. వీళ్ళందరికీ కూడా సుఫలితాలు జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.